సో మొత్తానికైతే కొంచెం ఎందుకు నేచర్‌కే ఏమైనా అగైనెస్ట్‌గా జరుగుతుందంటారు. పెళ్ళిళ్ళు గూడా ఇలా మగ పిల్లలు గూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎట్లా అంటే, అంటే ఈ బిఫోర్ పెళ్లి సరే ఆఫ్టర్ పెళ్ళిళ్ళ తర్వాత ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పక్కన పెడితే, ఈ బిఫోరే వీళ్ళకు లవ్ అఫైర్స్ ఉండడం, అది ఇంట్లో చెప్పకపోవడమా, చెప్పినా మరి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమా, బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారా? మరి చేసిన తర్వాత ముందే ఎదురు తిరగట్లేదు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆఫ్టర్ తర్వాత వీళ్ళని పాపం చంపించే ప్రయత్నం జరుగుతుంది. అసలు Yes. ఇక్కడ కూడా ఇది కూడా చాలా అంటే ఎక్కువగా Yes, కనిపిస్తుంది. yes. Back to back మనం ఇన్సిడెంట్ ఆ. చూసినాం మేఘాలయ లాగా ఇప్పుడు ఇది ఇక్కడ గద్వాల రీసెంట్లీగా Yes, yes. జస్ట్ మొన్న మే 19కి మ్యారేజ్ అయింది. 2 days బ్యాక్ చాలా ఘోరంగా చంపేసారు అని అంటారు. అది అన్ఫార్చునేట్ అండి. సో ఏదైనా అంటే ఇంత ప్లాన్ చేసి ఇంత పెద్ద క్రైమ్ మర్డర్ చేసే అంత ఉంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు సైకలాజికల్లీ అన్వెల్ ఉన్న వాళ్ళని అనుకోవాలి. సైకలాజికల్లీ అన్వెల్ అంటే ఫంక్షనింగ్ మళ్ళీ అంటే వాళ్ళ జాబ్స్ చేస్తుంటారు, బయట బాగానే ఉంటారు, కానీ మైండ్లో యాంటీ సోషల్ బార్డర్ లైన్ పర్సనాలిటీస్ ఉంటాయి అన్నట్టు వాళ్ళలో. సో ఏమన్నా ఎక్స్ట్రీమ్ థింగ్ చేస్తే ఇక కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఉంటారు వాళ్ళు. పని చేసుకుంటుంటారు, అంటే మరి నేను ఎట్లా గుర్తుపట్టలేదు, వీడు నాతోనే పని చేస్తుండే, వీడు ఇట్లా అంటామేనా అని తర్వాత యూ రియలైజ్ యూ కాంట్ టెల్ అన్లెస్ క్లోజ్ ఫ్యామిలీ తప్ప. అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వానికి కోపం ఎక్కువ ఇట్లాంటి తర్వాత చెప్పినప్పుడు అరే అప్పుడే మనం కలిసేది ఉండనేమో, అప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేసేది ఉండేమో. వాడు కాలేజ్లో అందరితో గొడవ పెట్టుకుంటుండే, ఆమె ఊకే మల్టిపుల్ బాయ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటుండే కదా, ఎక్కడ ఒక దగ్గర స్టేబుల్ ఉండకపోతుండే కదా. సో దోస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ రెడ్ ఫ్లాగ్స్. అవన్నీ ఎప్పుడో గుర్తించగలిగితే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ సమ్ ఛాన్స్ ఇప్పుడు డాక్టర్ హెల్ప్ చేయడానికి. ఏం మారాలి మరి వ్యవస్థలో ఇప్పుడు మీరు మారాలంటే? నేచర్ అన్నారు చూసిండ్రా, అగేన్స్ట్ నేచర్ పోతున్నామని, అది కూడా వెరీ ట్రూ. ఎందుకంటే స్టార్టింగ్ విత్ మన వర్క్ కల్చరే ఇప్పుడు జాబ్స్ కానీ అంటే 11-12 o'clock హ్యాస్ బికమ్ నార్మల్ టైం డిన్నర్లు చేయడానికి ఎంతోమందికి. పనుకున్నాడు ఇంకా లేట్, అది నార్మల్. అంటే అది అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఇంకా నేను 12కి అనుకుంటా డాక్టర్ అంటే నేను ఆహా అనాలి అంతే, అర్రే అనాలి అనేది కూడా లేదు ఇప్పుడు. బికాజ్ వర్క్ టైమింగ్స్ అట్లున్నాయి. వర్క్ స్టార్ట్ అవుతుంది 1కి 2 o'clockకి. అంటే వాళ్ళని అనడానికి ఏం లేదు, సిస్టమ్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు అన్ని ఎంఎన్సీలు వచ్చేసి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మన వాళ్ళు వర్క్ చేయాలి. యూఎస్ టైమింగ్ అంటారు, యూకే టైమింగ్ అంటారు, ఆస్ట్రేలియా అంటారు. సో నేచర్ చీకటి కాగానే పనుకోరా అని ఇట్స్ అ సైన్. నౌ ఇట్స్ డార్క్, టేక్ రెస్ట్. బట్ నో, దట్స్ వెన్ మై జాబ్ స్టార్ట్స్. నేను రాత్రంతా ప్రపంచం అనుకున్నప్పుడు ఐఎమ్ అవేక్, ఐఎమ్ వర్కింగ్. సన్ వచ్చినప్పుడు లేచి పని చేసుకో అనేది దట్ నేచర్స్ కాల్. అది అప్పుడు పడుకునే పరిస్థితి మనది ఉల్టా అవుతుంది. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్. నీ కడుపు ఇంపాక్ట్ అవుతుంది, నీ హార్ట్ ఇంపాక్ట్ అవుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా నీ బ్రెయిన్ అండ్ మైండ్ ఇంపాక్ట్ అవుతుంది. సో నార్మల్ థింకింగ్కి నేచర్కి అగేన్స్ట్కి పోవడం ఇవన్నీ. బీట్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ యూ సెడ్, ఫుడ్ పైన ఇన్ఫ్లుయెన్స్, మనం ఏం తింటున్నాము దాని ప్రభావం ఎట్లుంటుంది. సో వీఆర్ గోయింగ్ ఎక్స్పోజర్ అట్ అన్ ఎర్లీ ఏజ్. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి యాక్చువల్లీ. ప్యూబర్టీ అంటే మెచ్యూరిటీ 9-10 ఇయర్స్ అండి. ఎస్, యంగ్ గర్ల్స్ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం, వాళ్ళ హైపర్ అవ్వడం అన్నీ ఉన్నాయి. ఎస్. ఇదేమి అంటే ఉట్టి ఊహాగానం కూడా కాదు, దిస్ ఈజ్ రియల్. బికాజ్ లాట్స్ ఆఫ్ మనం తినే పోల్ట్రీలో కానీ డైరీలో కానీ కొన్ని ప్రోడక్ట్స్, ఐ వోంట్ కాల్ జనరలైజ్ టర్మ్ కాదు అది నేను చెప్పేది, కొన్ని ప్రోడక్ట్స్లో స్టెరాయిడ్స్ ఇస్తారు అనేది ఇట్స్ ప్రూవెన్. దేర్ ఆర్ రిపోర్ట్స్ అబౌట్ ఇట్. సో అవి కన్జ్యూమ్ చేస్తున్న కొద్దీ యంగ్ చిన్న పిల్లలు, గర్ల్స్ తొందరగా మెచ్యూర్ అవుతుంది. తొందరగా మెచ్యూర్ అయ్యేసరికి వాళ్ళ ఎక్స్పోజర్ అంటే ఆ పసితనము, అమాయకత్వము దేర్ గాన్ బై ద అంటే టీన్స్ వరకు దేర్ పెద్ద విమెన్ లాగా అయిపోయేసరికి ఆబ్వియస్లీ వాళ్ళ బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఎక్స్పోజర్ ఈజీగా అయిపోతుంది, ఎక్స్పోజర్కి ఛాన్స్ ఎక్కువైపోతుంది. అంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నా, అంటే అమ్మాయిలో కూడా అంటే నాదే, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే కొనాలి, నేను చెప్పిందే జరగాలి అనేది ఒకలాంటి యారగెన్సీ ఉన్న నేను కిడ్స్ని కూడా చూస్తున్నాను. ఏది 13, 14, 15, 16 ఎట్లానంటే ఇది జరగకపోతే నేను ఇక్కడి నుంచి దునికేస్తా, లేకపోతే నేను కోసుకుంటా, ఇట్లాంటివి కూడా జరుగుతున్న నేపథ్యంలో వాటి కంట్రోల్ ఎట్లా అనేది ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా గోస్ బ్యాక్ టు పేరెంటింగ్ అగైన్ అండి. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు చెప్పిన పర్టికులర్ ఆ లక్షణాలు కొన్ని బార్డర్ లైన్ ట్రేట్స్ అంటాం దాన్ని. అంటే దే సీ థింగ్స్ ఉట్టి బ్లాక్ ఆర్ వైట్, మిడిల్ ఉండదు ఇంకా వాళ్ళకి. నాకు ఇది ఇస్తావా లేదా, జస్ట్ దే నో, కాదమ్మా కూర్చొని నో, జస్ట్ లైక్ యూ సైడ్ కట్ చేసుకుంటా చచ్చిపోతా, ఈ మాటలు దే కీప్ అటరింగ్. మోస్ట్లీ వీళ్ళు సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు
బోత్ పేరెంట్స్ వర్కింగ్, సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి ప్యాంపర్ చేయడము, నువ్వేనా మాకంతా, నువ్వే బంగారం, నువ్వే అంతా, నువ్వే అనేసరికి వాళ్ళకి ఒక ఏం డెవలప్ అయిపోతుంది అంటే దే ఫీల్ ఈ పేరెంట్స్ ఇంత నేనే మెయిన్ అంటుండ్రు కదా, నేనే అంతా అంటుండ్రు కదా, నేను అన్నప్పుడు నో ఎట్లా అంటారు ఇంకా. సో కొంచెం రిజెక్షన్ వాళ్ళు ఫేస్ చేయలేరు. సో ద కాంప్లికేట్ అవుతుంది ఆ సిచ్యువేషన్. ఒక్కసారి అప్పటి వరకు చిన్నపిల్లలప్పుడు ఏదంటే అది ఇప్పిస్తారేమో, బొమ్మలు, బట్టలు, అవి ఇవి. కానీ డిమాండ్స్ పెరుగుతున్న కొద్ది డిమాండ్స్ పెరిగేసరికి పేరెంట్స్ ఒక్కసారి నో అనడం వాళ్ళకి ఇంకా అలవాటే లేదు అప్పటి నుంచి. సో చిన్నప్పుడు ఆ కరెక్ట్ బ్యాలెన్స్డ్ పేరెంటింగ్ లేకపోవడము, పేరెంట్స్కి టైం లేకపోవడము. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అనేది, ఇంతకుముందు మన ఫ్రెండ్స్ కూడా మన పేరెంట్స్కి తెలుసు. వాళ్ళ ఇంటికి వస్తారు, మనం వాళ్ళ ఇంటికి పోతాము, ఏదో ఒకటి అక్కడక్కడ కలుస్తుంటారు, ఆ ఫంక్షన్. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు నీ ఫ్రెండ్, ఎవరు నీ ఆన్లైన్ ఫ్రెండ్, ఎవరు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఆడోడు, ఈమోరు, అసలు ఎవరు? కాలేజ్ ఫ్రెండ్ కాదు, స్కూల్ ఫ్రెండ్ కాదు, ఇంటి దగ్గర కాదు, ఎవరు కాదు వీళ్ళు. సో కంప్లీట్ స్ట్రేంజర్స్తో ఫ్రెండ్షిప్ మన పేరెంట్స్కి తెలుస్తుందా అంటే నో. సో లైక్ యూ సెడ్, గర్ల్స్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రాప్ దాంట్లో ఇట్ గెట్స్ వర్స్. సో ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు డిస్కస్ చేస్తున్నాం కానీ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. వెరీ మచ్ అండి, వెరీ మచ్. దిస్ విల్ రిక్వైర్ అంటే టాకింగ్ మోర్ అబౌట్ ఇట్. అంటే ఇంట్లో ఇంకా నా పిల్లలకి ఏమైంది అనే ఆ ప్రొటెక్టివ్ దాంట్లో పోవడం కన్నా చూడండి, టాక్ అంటే మాట్లాడండి, హెల్ప్ తీసుకోండి. లేదండి, నా పిల్లలకి ఏందనే దాంట్లో ఎక్కడో 10% కానీ మోస్ట్లీ 90% పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానంలో నిజంగానే చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అంటే పిల్లల్ని ఏమంటే ఏమైద్దు అనేది, అంటే ఇంతకుముందు ఇప్పుడు సపోజు నిన్న మీకు చెప్పడానికి ఎంత సిల్లీగా అనిపించినా కూడా వాళ్ళ పరిస్థితికి ఆ పిల్లోడు అడిగిన కోరికకి సంబంధం లేదు. BMW కారు కొనివ్వమన్నారు, కానీ వాళ్ళ స్తోమత మర్చి కొడుకు చచ్చిపోతానంటున్నా అనేసి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామన్నారు. కాంప్రమైజ్ కాలే, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు. ప్యూర్లీ రైతులు వాళ్ళు. ఎట్లా కన్విన్స్ చేస్తారు? అది కొన్నిటికి అసలు నిజంగా చెప్పాలంటే ఆన్సర్ లేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు పొద్దున్న లేస్తే పొలంలోకి వెళ్ళి పని చేసుకుని పిల్లల్ని కొంత ఏదో చదివిపించారు, వాడు డిగ్రీ ఏదో చదువుకున్నట్టు కొంచెం మెచ్యూరిటీ ఏజ్ అతందే. కానీ కూర్చోబెట్టరు, కొడుక అది కాదు కొడుక మన పరిస్థితి ఇది, నేను సరే సపోజ్ చేసిన అంటున్నా, మొత్తం కొనకపోతే ఏమవుతాడో కొడుకు అనేసి. ఈ మధ్యలో బైక్స్ కూడా అదే బెదిరింపే కదండి. వాళ్ళు కూలి నేలి పని చేసే వాళ్ళు కూడా 3 లక్షల బైక్ కొడుకు ఎక్కడ ఏమవుతాడనే భయంతో కొనిచ్చే పరిస్థితి, లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. యా, అంటే ఇదైనా కానీ దిస్ ఇస్ అంటే ఇది సొసైటల్ ఇన్ జనరల్ ప్రాబ్లం కదా ఇది. సో ఇట్ నీడ్స్ పేరెంటల్ ఎడ్యుకేషన్ అవసరం అనాలన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఐ థింక్ ఆ బాండింగ్ ఇంకొంచెం రావాలి. అతి ప్రేమ చిన్నప్పటి నుంచి అట్లా కాకుండా ఎక్కడ ఫర్మ్గా ఉండాలనో చిన్నప్పటి నుంచే నువ్వు కొంచెం రాంగ్ రైట్ కొంచెం ఫర్మ్గానే ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. మరి అతి ప్యాంపర్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి చేయకపోవడమే మంచిది. సరే, ఇప్పుడు వన్స్ ఇప్పుడు మీరు అన్న ఏజ్ 14, 15, మిడ్ టీన్స్ టు లేట్ టీన్స్ అప్పుడు ఎవరు రెబెల్ ఎట్లే జనరల్లీ కొంచెం చేంజ్ అవుతుంటుంది మెంటాలిటీ, కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్లనో అది వల్ల. కానీ చిన్నప్పుడు అని భయం లేదు అని చిన్నప్పటి నుంచే అనుకున్నప్పుడు ఈ ఏజ్కి వచ్చేసరికి ఈ థ్రెట్స్, ఈ భయపెట్టడాలు, వెళ్ళిపోవడాలు, థ్రెటన్ చేసుడు, ఇవన్నీ నార్మల్ అనిపిస్తుంది. సో పేరెంట్స్, యంగ్ పేరెంట్స్ చదువుకోవాలి ఇప్పుడు డెఫినెట్గా. టీచర్స్ పేరెంట్స్ ముందు, ఎందుకంటే మోస్ట్ టైం స్పెండ్ చేసేది టీచర్స్ కదా, ఇంకా పేరెంట్స్ కన్నా ఎక్కువ కూడా. సో టీచర్స్ కూడా ఏమన్నా వాళ్ళు కొంచెం కాషన్ సైన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి, వీడు కొంచెం ఏదో డీవియేట్ అవుతుండు అంటే పేరెంట్స్ని పిలిచి కొంచెం అన్న మాట్లాడగలిగేది. దిస్ ఈజ్ అ ఛాలెంజ్, ఈజీ కాదు. ఇంతకుముందులాగా జస్ట్ వాళ్ళు స్కూల్కి వస్తుండ్రు అన్నంత కాన్ఫిడెంట్గా లేదు టైమ్స్. మీ దగ్గరకు వచ్చే కేసులు అంటే సంఖ్య పెరిగిందా? ఏ టైప్ ఆఫ్ ఎక్కువ వస్తున్నాయండి? జనరలైజ్ మీకు తెలుస్తుంటుంది, ఈ సిమ్టమ్ వల్ల ఎక్కువ వస్తున్నారు. 2 వెరైటీస్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే ఇట్లా గర్ల్స్ ఇట్లా అన్నారు చూసినరా, దట్ ఈస్ అంటే చాలానే చూస్తున్నాం అట్లా యంగ్ మిడ్ టీన్స్ టు లేట్ టీన్స్లో రెబెల్ స్ట్రీక్, నేను చెప్పిందే కావాలి, నేను చెప్పిందే చేయాలి, ఇదొక పేషెంట్ పాపులేషన్. ఇంకోటి బాయ్స్లో జనరలీ ఈ డ్రగ్ యూజ్ వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నారు. అంటే డ్రగ్ల గాంజా అయితే ఇప్పుడు మేబీ కొంచెం తక్కువైందని చెప్పుకోవచ్చు. మేబీ ఈ గవర్నమెంట్ హ్యాస్ బికమ్ కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టున్నారు. కానీ అదర్వైజ్ ఇంటర్ 10th నుంచే వాళ్ళ ఎక్స్పోజర్ ఇస్ లైక్
చాలా ఎక్కువ. విల్ బి సర్ప్రైజ్ టు నో ద నంబర్స్. ఆల్మోస్ట్ సగం క్లాస్లో సగం మంది గాంజా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. సో అంత ప్రివలెంట్ ఉంది. సో అదొక టైప్ ఆఫ్ పేషెంట్ పాపులేషన్. ఈ యంగ్స్టర్స్ గురించి నేను చెప్తున్నాను. తొందరగా ఏదైనా కాదు అంటే ఈ డిప్రెసివ్ మోడ్లోకి పోవడం కూడా చాలా ఎక్కువైపోయింది. యా, అసలు దాన్ని వెతికిరు. ఒకప్పుడు డిప్రెషన్ అంటే మీనింగ్ అవడం, ఒక జనరేషన్కి అయితే ఎవడు వాడేవాడండి డిప్రెషన్ అనేది. కానీ ఎవరికి సెల్ఫ్ హీల్ అనేది లేదు. నన్ను బాగుపరచుకోవాలనే తపన అంటే మేబీ ఇంకా స్టార్టింగ్ నుంచే లేదేమో అనిపిస్తుంది. డిప్రెషన్లో భాగంగా సూసైడ్, తల్లిదండ్రులు భయపడ్డం ఎక్కువ అయిందండి. అంటే మానసిక మా స్టడీస్, మా వేరే డాక్టర్స్ వీళ్ళు చేసే మా కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసే దాంట్లో కూడా ద నంబర్స్ హ్యావ్ గ్రోన్. అంటే చాలా పెరిగిపోయినాయి. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ స్ట్రెస్ కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువైనాయి ఫస్ట్లీ. అండ్ దానికి రెడీగా లేము మనం. అంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి నాకు నేను కుమిలిపోవడం, నాకు నేను సఫర్ అయిపోవడం అవుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ సూసైడ్స్ ఎక్కువవుతున్నాయి. సో ఆ కుషన్ లేదు. నాకు ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్ ఇచ్చే కుషన్ ఏదైతే కంఫర్ట్ అది లేదు. సో నేనే చూడాలి. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, నా జాబ్, నా స్ట్రెస్ అన్నీ నేనే హ్యాండిల్ చేసేసరి చేయాలనేటప్పుడు అది అయితలేవు. సో దానివల్ల అర్బనైజేషన్ ఒక కారణం. ప్రతి ఒక్కడు సిటీలలో వచ్చేసరికి వాడు ఏదో అనుకోని ఏదో వస్తాడు. వాడు మ్యాచ్ కాదు అనుకున్న దానికి, జరుగుతున్న దానికి, ఖర్చులకి, ఫ్యూచర్ ప్లాన్స్కి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. నోబడీ, అందరూ ట్రెడిషనల్ జాబ్స్ ఇడిచిపెట్టేసిండ్రు. ఎవ్రీబడి ఈజ్ ఆఫ్టర్ బీట్ ఐటీ ఆర్ వాట్ ఎవర్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తుంది. కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి తెలుసా? అసలు ఇది ఒక్కటి అని పర్టికులర్ గా చెప్పలేని అంశం. ఇది ఇట్స్ అ సొసైటల్ థింగ్. ఇక మనం సొసైటీ అంటే మళ్ళీ మన ఇల్లే కదా. ఫస్ట్ మనం ఇల్లు, తర్వాత మనోళ్ళు, తర్వాత మన వీధి, మన సిటీ, మన అట్లా థింక్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ లెట్స్ ట్రై టు ఇంప్రూవ్. మన ఇంట్లో మనం ఏం కరెక్ట్ చేసుకోవచ్చు, మన పిల్లలతో మనం ఎట్లా డీల్ చేయవచ్చు. అయితే చివరికి ఒక ప్రశ్న, సరే కొంత అవేర్నెస్ ఉన్నంత వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే అంటే ఇంత ఘోరమైన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇద్దరిలో చేంజెస్ కావాలి. కాబట్టి అంటే ఇందులో సైకలాజికల్గా ఈ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్స్ కావచ్చు ఎంత మేరకు ఉపయోగపడతాయి? మనం ఆ తీవ్రతను గుర్తిస్తాం. ఇప్పుడు గుర్తించినప్పుడు తీసుకొస్తే ఏ మేరకు సక్సెస్ రేట్ ఉంటుంది? చాలా అండి, డెఫినెట్గా. ఎందుకంటే యూఆర్ ఒక పొటెన్షియల్ ప్రాబ్లమ్ని మనం ముందే అరెస్ట్ చేసినట్టు అవుతుంది, ముందే మనము క్యూర్ చేసినట్టు అవుతుంది కదా. అందుకే మేము స్కూల్స్కి, కాలేజెస్కి ఎప్పుడైనా టాక్ చేయడానికి పోయినప్పుడు కూడా టీచర్స్కి రిపీటెడ్గా చెప్తాం, ఇవి కొన్ని వార్నింగ్ సైన్స్, ఇవి కొన్ని కాషన్ సైన్స్. అండ్ నాట్ జస్ట్ మనం అగ్రెషన్, ఈ కేసు ఇట్లా అగ్రెషన్ దీనిపైన ఫోకస్ చేస్తున్నాం, కానీ డిప్రెషన్ ఇన్ జనరల్ మాట్లాడినా, బుల్లింగ్ పిల్లలలో, అంటే ఒక నలుగురు కలిసి ఒక్కరినే పట్టుకొని టార్గెట్ చేసి ఎక్కిరియడము, వాడిని ఏదో ఒకటి ర్యాగింగ్ చేయడము, చిన్నపిల్లలలో వాడు సడన్గా క్వైట్ అయిపోవడము, లంచ్ బాక్స్లు ఖతం చేయకపోవడం, ఇవన్నీ చిన్నగా అనిపించినా మనం దానిపైన ఫోకస్ చేయాలి. వాడు రిపీటెడ్గా వారం రోజుల నుంచి వాడు లంచ్ ఖతం చేస్తలేడు, ఏమైంది? పేరెంట్స్ విల్ బి వరీడ్, కానీ టీచర్స్ చూడడం ఏమైందా అని వాడిని కూర్చో. సో ఇట్లాంటి ప్రతిది ఒకటి ఒక కొంచెం కాషన్, కొంచెం కేర్ఫుల్గా చూసినట్టయితే దట్ విల్ లీడ్ టు పేరెంటల్ కౌన్సిలింగ్. పేరెంట్స్ మీరు ఇట్లా మీరు కొంచెం ఇంకా ఎక్స్ట్రా గంట సేపు స్పెండ్ చేయండి వానితో, జస్ట్ టేక్ హిమ్ అవుట్, ఆడండి, పారి తీసుకుపోండి, సంథింగ్. వానికి నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నాడు, వానికి అది రావాలి. మీరు ఇంటికి వచ్చి మీరు ఫోన్ పట్టుకొని వాడిని చదువుకోరా అంటే అది కాదు. వెన్ హీ సీజ్ యూ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అది వానికి ఏడికెళ్ళి నేర్చుకుంటాడు వాడు. సో ఇట్లాంటి ఏదన్నా కొన్ని ఇట్లా కామ్గా అయిపోతుండు, ఇరిటేషన్ ఎక్కువైతుంది, సరిగ్గా నిద్రపోతలేడు, ఇవన్నీ కాషన్, ఇట్లాంటి టైమ్స్లో తీసుకొస్తే వీ బీయింగ్ అ స్పెషలిస్ట్ మేము వాళ్ళని కొంచెం డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొని పిల్లలతోని, పేరెంట్స్తోని ఎక్కడో ఒక చిన్న ఫాల్ట్ కనుక్కోగలుగుతాం. మోస్ట్ కేసెస్లో డెఫినెట్గా వాళ్ళ కౌన్సిలింగ్, అవసరమైతే ఏదైనా చిన్న మెడిసిన్ ఇచ్చినప్పుడు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.